తప్పనిసరిగా నేర్పిస్తాను. పెన్ను పట్టుకునేటప్పుడు గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఈ గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే అడిచిపెట్టి రాయడం వల్ల దద్దర్లు అనేవి వస్తుంటాయి. అలాగే దగ్గరగా పట్టుకోకూడదు. దగ్గరగా పట్టుకోవడం వల్ల కూడా మనం పర్ఫెక్ట్గా రాయలేకపోవడం జరుగుతుంది. కొంతమంది ఈ విధంగా పట్టుకుంటారు. ఈ మూమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఈ గ్యాప్ అనేది రాకూడదు. ఎప్పుడు పెన్ను పట్టుకునేటప్పుడు గ్యాప్ రాకూడదు. దే ఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇలా పట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. మనకి భగవంతుడు ఇచ్చిన గ్యాప్ ఇక్కడ ఉంది. ఆ గ్యాప్ ప్రకారం అక్కడే షార్ప్నెస్ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడే పట్టుకొని ఈ విధంగా ఫ్రీగా ఉండాలి. ఫుల్ మూమెంట్ ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బెండ్ అవ్వకూడదు. ఇది రౌండ్ షేప్లో ఉంటే చక్కగా నీట్గా ఉంటుంది. ఎవరైనా మనం అందంగా ఉన్నామా లేదా అని చూసే కంటే మనం పట్టుకునే తీరు అందంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు 100 మంది అందగతలు చూసుకోండి, అందమైన అమ్మాయిలను కానీ అందమైన రాసే వ్యక్తిని చూడండి, వాళ్ళు పట్టుకునే తీరు మాత్రం ఆక్వర్డ్గా ఉంటుంది. మనం అందంగా కనిపించాలంటే మనం వేసుకునే డ్రెస్ బట్టి కాదు, మనం పట్టుకునే తీరు అందంగా ఉందా లేదా. అలాగే రాసేటప్పుడు ఎంత కుడి తొడ మీద పుస్తకం ఉండాలి. రైట్ హ్యాండర్స్ ఆల్వేస్ ద బుక్ ఈజ్ ఆన్ జస్ట్ 10% రైట్ యాంగిల్. కొంతమంది ఇట్లా రాస్తుంటారు. ఇలా రాసేది కూడా ఆక్వర్డ్. ఇట్ ఈస్ 100% రాంగ్. లెఫ్ట్ హ్యాండర్స్ ఇలా రాస్తుంటారు. ఇది కూడా కాదు. వాట్ ఇస్ ద రైట్ వే? ద రైట్ టైం మీద పెట్టుకొని జస్ట్ ఈ విధంగా జస్ట్ యాంగిల్తో వెనక్కి కూర్చొని సింపుల్గా రాస్తూ ఉంటాను. తేలిగ్గా రాయాలి. ఒకవేళ తప్పు రాసావు, యూ మేడ్ ఏ మిస్టేక్. తప్పు రాసినా సరే దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని రబ్ చేయొద్దు. అదే వాడు పక్కన రాస్తే ఈవెన్ మాస్టర్ కూడా తెలియదు మీరు ఎక్కడ తప్పు చేస్తారన్నది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ పేజీలో మీరు నీట్గా రాస్తే ఇక అక్కడ నుంచి ఫస్ట్ 10 మీకు మార్క్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత నుంచి ఎలా రాసినా సరే మీకు ప్రమాణమైన మార్కులు వస్తుంటాయి. అర్థమైందా? వెరీ గుడ్. థ్యాంక్ యూ.